హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ లిమిటేషన్స్ అనేవి చూద్దాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎటువంటి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, సో అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ పవర్ఫుల్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పవర్ఫుల్ టెక్నాలజీ అని చెప్పేసి మనకు తెలుసు కదా. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, బట్ స్టిల్ హ్యాస్ మెనీ లిమిటేషన్. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి కూడా సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పవర్ఫుల్ టెక్నాలజీ అయినప్పటికీ కూడా సో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవేంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. నాట్ రెడీ ఫర్ ఎవ్రీడే యూజ్. సో ఇంకా ఎవ్రీడే యూజ్ కోసం ఇంకా రెడీ అవ్వలేదన్నమాట క్వాంటమ్ కంప్యూటింగ్. స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉంది. ఇంపార్టెంట్ టు నో ద ఛాలెంజెస్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి లిమిటేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి అవంతా కూడా డిస్కషన్ చేద్దాం. సో వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ అనమాట. సో ఎందుకంటే రిక్వైర్స్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. సో మొత్తం క్వాంటమ్ కంప్యూటింగ్కి ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా అవసరం ఉంటుంది. హై కాస్ట్ టు బిల్డ్ అండ్ మెయింటైన్. సో మెయింటెనెన్స్ కాస్ట్ కానివచ్చు, సిస్టమ్ బిల్డ్ చేయడానికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది అనమాట. హై కాస్ట్ టు బిల్డ్ అండ్ మెయింటైన్. అదేవిధంగా నాట్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ కంపెనీస్. సో అన్ని కంపెనీస్ కూడా అఫోర్డబుల్గా ఉండదన్నమాట. సో కొన్ని అఫోర్డ్ చేయగలదు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ పర్పసెస్లో యూస్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్ అయిన కంపెనీస్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతాయి అనమాట. సో అన్ని కంపెనీస్ అఫోర్డ్ చేయలేవు అనమాట, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట సిస్టమ్. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ కూడా చాలా వరకు లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కావాలి, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది, అండ్ యాక్సెసిబిలిటీ అంతా కూడా మనకి లిమిటెడ్ ఉంటుంది అనమాట. అండ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా అవసరం ఉంటాయి అనమాట. లైక్ నీడ్స్ వెరీ లో టెంపరేచర్. సో టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నమాట. సో టెంపరేచర్ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ సో నీడ్స్ వెరీ లో టెంపరేచర్స్. సో లో టెంపరేచర్స్ అవసరం అనమాట. సో కూల్ డౌన్ చేయడం కానీ సిస్టమ్స్ని సో లో టెంపరేచర్స్ అనేవి అవసరం ఉంటాయి. అండ్ రిక్వైర్డ్ స్పెషల్ కూలింగ్ సిస్టమ్. సో స్పెషల్ కూలింగ్ సిస్టమ్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. సో ఆ సిస్టమ్స్ని కూల్ డౌన్ చేయడం కానీ సో వాటికి స్పెషల్ కూలింగ్ సిస్టమ్స్ కానీ లో టెంపరేచర్స్ మెయింటెనెన్స్ అవంతా అవసరం అవుతాయి అన్నమాట. అండ్ సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా అవసరం ఉంటుంది, అండ్ డిఫికల్ట్ టు మెయింటైన్. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మనం సిస్టమ్ మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా, ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి మెయింటెనెన్స్కి. ఎర్రర్ అండ్ స్టేబిలిటీ ఇష్యూస్. సో ఎర్రర్ అండ్ స్టేబిలిటీ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే క్యూబిట్స్ ఆర్ అన్స్టేబుల్. సో క్యూబిట్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా. సో నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్లో బిట్స్ యూజ్ చేస్తాం. ఆ బిట్స్లో ఏంటంటే either 0 or 1 ఏదో ఒక వాల్యూని హోల్డ్ చేయగలదు. బట్ క్యూబిట్స్లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ సైమల్టేనియస్గా హోల్డ్ చేయగలదు. 0 and 1ని సైమల్టేనియస్గా హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో ఆ క్యూబిట్స్ ఏంటంటే అన్స్టేబుల్గా ఉంటాయి అనమాట. సో స్టేబిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి, అండ్ ఈజీలీ అఫెక్టెడ్ బై నాయిస్. సో నాయిస్ అంటే అన్వాంటెడ్ డేటా అనమాట. సో అన్వాంటెడ్ డేటాకి ఈజీగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ నాయిస్ ఏదైతే అంటామో అన్వాంటెడ్ డేటాకి, సో అన్వాంటెడ్ డేటాకి ఈజీగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. హై ఎర్రర్ రేట్స్. సో ఎర్రర్ రేట్స్ కూడా చాలా హై ఉంటాయి అనమాట. సో ఏదైనా ఎర్రర్స్ కానివచ్చు సిస్టమ్స్లో అవన్నీ కూడా హై ఎర్రర్ రేట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ డిఫికల్ట్ టు గెట్ యాక్యురేట్ రిజల్ట్స్. సో యాక్యురేట్ రిజల్ట్స్ కూడా తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో సిస్టమ్ నుంచి మనకి ఏదైతే హై కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు అక్యురసీ మెయింటైన్ చేయడం కానీ హై అక్యురసీ తీసుకురావడం కానీ చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇలా ఎర్రర్స్ అండ్ స్టెబిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ ప్రాక్టికల్ యూజ్. సో లిమిటెడ్ ప్రాక్టికల్ యూజ్ అనమాట. సో నాట్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీడే టాస్క్స్. సో ఎవ్రీడే టాస్క్స్ డైలీ యూస్కి అయితే అంత యూస్ఫుల్ కాదనమాట. సో హైలీ కాంప్లెక్స్ క్యాల్కులేషన్ సాల్వ్ చేయడం కానీ రీసెర్చ్ పర్పసెస్లో అలా యూజ్ అవుతుంది అనమాట. సో ఓన్లీ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడానికి కానీ రీసెర్చ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో మాత్రమే యూస్ఫుల్ అవుతుంది అనమాట ఎక్కువగా. స్టిల్ ఇన్ రీసెర్చ్ స్టేజ్. సో కంప్లీట్గా ఫుల్లీ డెవలప్ అయిపోయి డైలీ యూస్ చేసేంత ఇంకా రాలేదనమాట. స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్
లిమిటెడ్ రియల్ వరల్డ్ అప్లికేషన్. సో రియల్ వరల్డ్ అప్లికేషన్ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి చాలా లిమిటెడ్ ఉంటాయి అనమాట. సో ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హై రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే వెరీ ఫ్యూ ఎక్స్పర్ట్స్ అవైలబుల్. ఎందుకంటే సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా తక్కువ ఏరియాస్లో లిమిటెడ్ ఏరియాస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే లిమిటెడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. సో ఫ్యూ ఎక్స్పర్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటారు అనమాట. వెరీ ఫ్యూ ఎక్స్పర్ట్స్ అవైలబుల్ అండ్ రిక్వైర్స్ స్ట్రాంగ్ మ్యాథ్ అండ్ ఫిజిక్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీస్ కూడా సో డీప్గా మనం అర్థం చేసుకోవాలంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో డిఫికల్ట్ టు లర్న్. సో నేర్చుకోవచ్చు కానీ బట్ డిఫికల్ట్ అనమాట. సో డీప్ నాలెడ్జ్ అనేది మెయింటైన్ చేయాలి. నేర్చుకోవడం కూడా చాలా కష్టం అనమాట. లిమిటెడ్ లెర్నింగ్ రిసోర్సెస్. సో లెర్నింగ్ రిసోర్సెస్ కూడా చాలా వరకు లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్. అండ్ ఫైనల్గా హార్డ్వేర్ ఛాలెంజెస్. సో హార్డ్వేర్ ఛాలెంజెస్ కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో హార్డ్వేర్ ఛాలెంజెస్లో బిల్డింగ్ క్వాంటమ్ హార్డ్వేర్ ఈజ్ కాంప్లెక్స్. సో ఈ క్వాంటమ్ హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో సిస్టమ్, సో అది బిల్డ్ చేయడం కూడా చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ వాటిని స్కేల్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. సో డిఫికల్ట్ టు స్కేల్ సిస్టమ్స్ రిక్వైర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈ కాంప్లెక్స్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ స్కేల్ చేయడానికి కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవసరం ఉంటుంది. సో స్టిల్ అండర్ డెవలప్మెంట్. సో ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందన్నమాట. సో పూర్తిగా అవైలబిలిటీ స్టేజ్లో అయితే లేదు, స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. సో ఫ్యూచర్లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫుల్గా డెవలప్ అయిపోయి. సో ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.